1998లో మొట్టమొదటిసారిగా బెంగళూరు రావడం జరిగింది. కారణాలు అయితే చెప్పను, కానీ ఒక ఉద్యోగం కోసం రావడం జరిగింది. అత్తిబిలి అనేటువంటి ప్రాంతంలో ఉద్యోగాలు అదీప్ లాక్స్ అని టీవీఎస్ మోపెడ్ అనేటువంటిది దానికి లాక్స్ తయారు చేస్తారు. సో ఆ లాక్స్కి మరి తయారు చేసేటువంటి దానిలో కొన్ని రోజులు ఉద్యోగం చేస్తాం. అయితే మాకు ఫుడ్ కానీ లేదంటే ఉండడానికి షెల్టర్ ఉంది, కానీ అక్కడికి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది అయిపోయేది. కాబట్టి అది కోల్పోయినప్పుడు, ఆ ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు రూమ్లోనే ఉంచు మరి ప్రార్థన చేసుకునేవాడిని. నేను బెంగళూరు వచ్చిన పర్పస్ అయితే వేరు. ప్రార్థన చేస్తూ వచ్చే మరి దేవుడు మరి ఒక విషయమై చాలా భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది విడిచిపెట్టాను. నాలో ప్రేరేపణ ఏమొస్తుందనంటే నీ సేవ చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వచ్చిన పర్పస్ వదిలిపెట్టాను. ఎక్కువగా చాలా కాలము రూమ్లో ఉంచు దాని గురించి ప్రార్థన చేశాను. కానీ ఆ ప్రార్థన ఎలాగ మొదలైందంటే సేవ చేసేటట్లు సహాయం చేయాలి. మరి సామెతల గ్రంథంలో నుండి తప్పిపోయినటువంటి వారిని రక్షించవా అనేటువంటి ఒక మాటతో ఆ నాటి నుండి మేము నా ప్రార్థన, నేను రక్షించబడి నీ సేవ చేయదట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తర్వాత నాతో పాటు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వారితో కలిసి మరి పాస్టర్ సురేష్ అయ్య గారు, మా అన్నగారు బెరియన్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్లో చదువుకుంటున్నారు. అక్కడికి వెళ్ళాను. అప్పుడు మా అన్నతో మాట్లాడేటప్పుడు నేను ఒక మాట చెప్పాను. అన్న, నేను వచ్చిన పర్పస్ వేరు, కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఇదేమో తలంపు వస్తుంది. సేవ చేయనటువంటి మాటే నా నోట్లోంచి వస్తుందని అంటే ఆయన సంతోషించి, నీ కొరకు నా స్నేహితులు నేను 2 సంవత్సరాల నుంచి మీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామనేటువంటి మాట చెప్పారు. ప్రార్థన చేసినటువంటి ఆ వ్యక్తికి అంటే మా అన్నగారికి ఎంత సంతోషం వేస్తుందో. మా కుటుంబంలో నాకంటే ముందుగా మరి మా చెల్లి రక్షించబడింది. అయితే నేను బెంగళూరు వచ్చింది ఒక ఉద్దేశం అయితే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల నేను ఎంఎన్ఎం బైబిల్ కాలేజీలో చేరాలన్నాను మా అన్నగారితో. ఇప్పుడు కాదు, మరి నెక్స్ట్ వీక్ చేర్పిస్తామన్నారు. మన మధ్యలో అప్పుడు రవీందర్ రెడ్డి అయ్య గారు కూడా ఉన్నారు. మీ తమ్ముడిని నేను ఒక మంచి కాలేజీలో చేర్పిస్తాను అని రవీందర్ రెడ్డి అయ్య గారు చెప్పడం జరిగింది. లేదు, నేను ఇప్పుడే చేస్తానని పట్టుబట్టుకొచ్చున్నాను. కొన్ని కారణాల వల్ల ఆ పిలుపును మనసులో అయితే ఉంది, కానీ కారణాల వల్ల ఆంధ్ర వెళ్ళిపోవడం జరిగింది. మరలా ఎప్పుడు మా అన్న గుర్తు చేస్తూ ఉండేవాడు, ఎప్పుడు నువ్వు అన్న మాట గుర్తు తెచ్చుకోవాలి. 4 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశాను. మరలా దేవుని కృపను బట్టి 2002 సంవత్సరంలో మరి క్రీస్తును దేవుడిగా రక్షకుడిగా అంగీకరించి నేను మరి గుంటూరులో ఉన్నటువంటి రిడెంప్షన్ బైబిల్ కాలేజ్లో మరి నా చెల్లి భర్త ఆ కాలంలో మన మధ్యలో జార్జ్ విల్సన్ అయ్య గారు ఉన్నారు. బైబిల్ కాలేజ్ నడిపేవాళ్ళు, చిల్డ్రన్ హోమ్ నడిపేటువంటి వాళ్ళు రిడెంప్షన్ మినిస్ట్రీస్ ద్వారా. ఆ యొక్క మినిస్ట్రీస్లో మా చెల్లి, మా బావ వాళ్ళిద్దరూ మరి చిన్నపిల్లలు కేర్ టేకర్గా ఉండేటువంటి వాళ్ళు. ఆ కాలేజీలో నేను జాయిన్ అయ్యాను. తర్వాత బాప్తిసం తీసుకోవాలనేటువంటి భయం పుచ్చేది. అప్పుడు మరలా మా అన్నగారికి ఫోన్ చేస్తే భయపడవాకు అని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మరి ఆ 10వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చెప్పిన వాక్యం అని ఇప్పటికి మర్చిపోలేదు. ఆ మార్చల ద్వారా నేను బలపరచబడి మరి అక్కడ విమోచన ప్రార్థనా మందిరంలో ఆ యొక్క బ్యాప్టిజాలు ఇచ్చేటప్పుడు అయ్యా నేను కూడా తీసుకుంటానని ఆయా విల్సనయ్య గారికి చెప్పగానే 2002 సెప్టెంబర్ 9వ తారీఖున నాకు బ్యాప్టిజం ఇవ్వడం జరిగింది. సో వారు ఈ యొక్క అకేషన్ ఏర్పాటు చేయడం కూడా అదే. అంటే ముందైతే ఆలోచన ఉంది, మన మధ్యలో సేవకులు ప్రభు పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళకి వచ్చిన ఆలోచన అడమిషన్ తీసుకోవాలని. అయితే నేను చెప్పాను, నువ్వు తీసుకుంటే మంచిదన్న. సరే చూస్తాలే అన్నాను. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రభు పాస్టర్ గారు కొంచెం వెనక్కి వెళ్ళారు. నేను ఆలోచించి
ఎందుకు తీసుకోవాలి? నాకు ప్రత్యేకమైన అభిషేకం ఉంది, దేవుని చేత అభిషేకించబడ్డాను కదా, ఎందుకు తీసుకోవాలని ఆలోచించినప్పుడు నేను 20 సంవత్సరాలు సేవలు కంప్లీట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఆ విషయం గుర్తుకొచ్చింది. పెళ్లి చేసుకున్నాను, చదువుకుంటూనే నాకు పెళ్ళయింది. మరి ప్రకాష్ గారు మరి తన చెల్లిని నాకు రెడ్డి సురేష్ అన్న, రెడ్డి సారు, రెడ్డి అక్క వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని రమేష్కి చేస్తే ఎట్లా ఉంటుంది అని వాళ్ళు ఆలోచించుకున్నారు. తర్వాత నాకు చెప్పారు. నాకు చెప్తే నేను ప్రార్థన చేసి చెప్తానని చెప్పాను. 7 రోజులు ఉపవాసం ఉండి మరి ఇప్పుడు నేను కలిగి ఉన్నట్టుంటే నా భార్యను వివాహం చేసుకోవటానికి అంగీకరించడం జరిగింది. వివాహం జరిగిపోయింది. వివాహం అయినాక బైబిల్ క్లాసుకి వెళ్ళొస్తూనే ఉన్నాను. అప్పుడు కేర్పురంలో ఉండేది కాలేజీ. ఇక్కడ నుంచి వైట్ ఫీల్డ్కి వెళ్ళిపోవడం జరిగింది కాలేజీ. అక్కడ మళ్ళా నేను కాలేజీకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి చాలా దూరం కాబట్టి మరి పాస్టర్ సురేష్ గారు, అన్నయ్య, తర్వాత రవీందర్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడుకొని ఎమ్మానేల్ సార్ గారిని అప్రోచ్ అయినప్పుడు సరే మన చర్చిలో అసిస్టెంట్ పాస్టర్గా పెట్టుకున్నామని ఆ యొక్క చర్చిలో నన్ను అసిస్టెంట్ పాస్టర్గా పెట్టుకొని అక్కడ మరి ఆ సేవ అయ్యగారితో కలిసి ఆ సేవలు అక్కడ ఓఫామ్ దగ్గర అంబేద్కర్ కాలనీ చాలా కొండ డౌన్లో ఉండేటువంటి వాళ్ళం. అక్కడ అయ్యగారితో సేవలో కొనసాగుతూ ఉదయం అవ్వగానే సైకిల్ వేసుకొని మరి కాలేజీకి వెళ్ళి వచ్చేవాడు. కాలేజీకి వెళ్ళిన సమయంలో మా టీచర్లు నేను అక్కడికి వెళ్ళేదానికి అలసిపోయేవాడిని బాగా. వెళ్ళి నిద్రపోతూ ఉండేవాడిని. నిద్రపోతూ ఉంటే నా క్లాస్మేట్స్ ఉన్నారు. ఇప్పుడు మన మధ్యలో గొప్ప సేవకులు పాస్టర్ మధు గారు, పాస్టర్ బెంజమిన్ గారు, తర్వాత పాస్టర్ లాభాన్ గారు, ఏదైనా కొంతమంది ఉన్నారు. నేను చెప్పేవాడిని, నేను నిద్రపోతున్నప్పుడు నాకు తడబట్టుకొని గిచ్చండి అని అట్లాగే గిచ్చేవాడిని. కొన్నిసార్లు నేనే గిచ్చుకునేవాడిని. ఎందుకంటే పెళ్ళి అయిపోయింది. నెక్స్ట్ నేను చదువుతానో లేదో, థియలాజికల్గా నేను వాక్యాన్ని చదువుకుంటానో లేదో నాకు తెలియదు. అలాంటి సమయంలో నేను వీళ్ళకి నిద్ర పోయేటప్పుడు గిచ్చమని చెప్పేవాడిని. కొన్ని సందర్భాల్లో సార్లు అడిగి, అంటే మా అన్న సార్ కాబట్టి, మా ప్రిన్సిపల్ సార్ కాబట్టి అన్న క్లాస్ అయినా, తర్వాత విజయ్ కుమార్ సార్ అని థియాలజీ చెప్పేటువంటి వారు అనారోగ్యం కారణంగా ఈరోజు రాలేకపోయారు. ఆ సమయంలో నేను వెళ్ళి వెనక నుంచునేవాడిని నిద్రపోవటానికి. వెనక నుంచుని నేను నోట్స్ రాసుకునేవాడిని, నిద్రపోకుండా చేసుకునేవాడిని. తర్వాత కోర్సు కంప్లీట్ అయ్యేటువంటి సమయంలో మరి ఇక్కడ మరి రవీందర్ రెడ్డి గారు గౌరీ బిదునూరు స్థలం తీసుకొని బైబిల్ కట్టాలనుకున్నప్పుడు మా స్టూడెంట్లు అందరూ వెళ్ళారు హెల్ప్ చేయడానికి. క్లాసులు కూడా జరిగింది. నేను ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి అక్కడ హెల్ప్ చేసింది లేదు, క్లాసులు లేవు. చాలా ఏడ్చారు. అయ్యో నాకు పెళ్ళి అయిపోయిందే, పిల్లలు కూడా పుచ్చారే, నాకు ఇంకా చదువుకోలేనా అని ఏడ్చుకున్నాను. ఏడ్చుకున్నప్పుడు ఎట్లా కొట్టగా అది కంప్లీట్ అయిపోయింది. ఇక మా కాలేజీలో అందరూ కలుసుకున్నాక అందరూ ఒక్కొక్క ఊర్లు వెళ్ళి వాళ్ళ చర్చీల కాడ వెళ్ళి తిరిగి వచ్చినాక నేను మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ బెంజమిన్ గారు ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక ప్రాంతం చూశాను. చూసి అక్కడే నేను సేవ చేయాలని డిసైడ్ చేసేసాను. వచ్చేసి ఇక ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మా పాస్టర్ గారితో కలిసి నేను కలిసి అయా కడపలో సేవ చేసుకోవడానికి ద్వారం తెలివయ్యా ప్రార్థన చేస్తా ఉన్నాను ఇద్దరం కలిసి. ఇంకో పక్కనేమో హైయర్ స్టడీస్ వెళ్ళాలని ఆలోచన. సరే ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటే ఈలోపు మా అన్నగారు ఫోన్ చేశారు, రమేష్ ఇటు చిలుకలూరుపేటలో ఒక బైబుల్ కాలేజ్లో ప్రిన్సిపల్గా అవకాశం ఉంది, చేస్తావా? వాస్తవానికి అన్నకు వచ్చిన అవకాశం అది. అయితే మరి ఆయన హృదయంలో నన్ను పెట్టారు, ఎందుకో తెలియదు. సో ఆ విషయంలో అట్లా జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళా దీనికంటే ముందుగా హైయర్ స్టడీకి వెళ్ళాలి అని అంటే పాప పుట్టింది, చాలా కష్టమైపోయింది పని. ఆ సమయంలో మరి నా ఉద్దేశాన్ని కుటుంబ సభ్యులు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కుటుంబ సభ్యులు అంటే మరి ప్రకాష్ గారి ఫ్యామిలీ, హేమలత గారి ఫ్యామిలీ, మరి నా తండ్రి సోదరి, వాళ్ళతో నేను ప్రకాష్ గారితో చర్చించినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, రమేష్ మీరు ఎంత చదవాలనుకుంటే నాకు చదవండి, మీ కుటుంబానికి నేను హెల్ప్ చేస్తాను అన్నారు.
ఆ మాటను బట్టి చాలా సంతోషించి ఇద్దరు కలిసి మరి కాలేజీకి వెతుకుతూ ఉన్నప్పుడు కొరమావులో ఉన్నటువంటి బీకన్ బ్యాప్టిస్ట్ థియాలజికల్ కాలేజ్లో మరి అడ్మిషన్కి వెళ్ళినప్పుడు మరి అయ్యగారు సతీష్ దివాకర్ గారు నాకు అడ్మిషన్ ఇచ్చారు. అక్కడ 2 సంవత్సరాలు లైబ్రరీ స్టడీ అవర్స్లో ఉండేకోకుండా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ నేను ఫ్యామిలీ మెంబర్ని, నేను ఫ్యామిలీని పోషించుకోవాలని అంటే స్టడీ అవర్కి కానీ లైబ్రరీ అవర్కి కానీ లేకుండా నాకు అవకాశం ఇచ్చారు. అయితే నేను మరి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రకాష్ గారికి ఆ ఇంట్లో పెంచుకున్నాను, పోషిస్తున్నాను. అయినా కానీ ఉదయము మరి ప్రకాష్ గారు మీరు అందరూ తెలుసు, ఆయన న్యూస్ పేపర్ ఏజెంట్గా ఉన్నారు. ప్రకాష్ గారితో పాటు ఉదయాన్నే న్యూస్ పేపర్ వేసి వచ్చేవాడిని. మళ్ళా 8 గంటలకల్లా ఇంటికి వచ్చి మళ్ళా రెడీ అయిపోయి సైకిల్ మీద ఒక 6 కిలోమీటర్లు తొక్కుకుంటూ కాలేజీకి వెళ్ళేవాడిని. తర్వాత అది చదువుకుంటూ ఉన్నప్పుడు మరి మధ్యాహ్నం వేసే న్యూస్ పేపర్ కూడా వచ్చింది, ప్రకాష్ గారి ద్వారా నాకు వచ్చిన అవకాశం. సో దాన్ని బట్టి మళ్ళా ఆ సైకిల్ మీదే కొన్ని కిలోమీటర్లు ఉదయం పేపర్ వేసి వచ్చేవాడిని, కాలేజీకి వెళ్ళేవాడిని, కాలేజీ నుంచి మళ్ళా వెళ్ళి న్యూస్ పేపర్ వేసి ఇంటికి వచ్చేవాడిని, అలసిపోయేవాడిని. కొన్నిసార్లు క్లాసులు చాలా డొమ్మ కొట్టాను బీడీఎంజీలో. అయినా కానీ అయ్యగారు సతీష్ దివాకర్ గారు నా పట్ల, మేడం గారు కూడా, మేడం గారి క్లాసులు అంటే చాలా ఇష్టం, చాలా చక్కగా చెప్తారు. ఇక సతీష్ దివాకర్ అయ్య గారు కానీ లేదనంటే ఆండ్రూసన్ సామ్రాయ్ గారు కానీ చాలా ఎక్స్పర్ట్ అయినటువంటి వాడు. బీటీహెచ్ లెవెల్లో చాలా ఫౌండేషన్ పడింది. తర్వాత పీడీఎంటీకి వెళ్ళిన తర్వాత లాంగ్వేజెస్లో గొప్ప విషయం ఏంటంటే హీబ్రూలో యోనా పత్రికనంతా కూడా ఎక్స్టీచ్ చేయడానికి మరి నా యొక్క గురువు గారు చాలా సహాయపడ్డారు. తర్వాత రోమా పత్రికలో కొన్ని అధ్యాయాలు ఎక్స్టీచ్ చేయడానికి ఎంతగానో సహాయపడ్డారు. ఈ విధంగా ఉదయం పేపరు మధ్యాహ్నం పేపర్ వేసుకుంటూ మరి ఆ యొక్క వైట్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఓ ఫారంలో బుధవారము శనివారము ఆదివారము ఆ యొక్క పరీక్షలు చేసుకుంటూ నా యొక్క గ్రాడ్యుయేషన్ ముగించడం జరిగింది, మాస్టర్ ఆఫ్ డిగ్నిటీ ముగించడం జరిగింది. అప్పటికి కుటుంబాన్ని పోషించుకోగలిగిన స్థితి సంపాదించుకుంటూనే ఉన్నాం. కానీ అప్పటికి 2 పిల్లలు పుట్టేశాను, పెద్ద పాప తర్వాత శాలం. పుట్టినాక ఇంట్లో ఏమంటున్నారంటే ఇంకెంతకాలం చదువుతావు, ఇంకెంతకాలం చదువుతావు అనేటువంటి మాట అనేవాళ్ళు. ఉదయం పేపర్ వేసి వచ్చాడు, మధ్యాహ్నం పేపర్ వేసి వచ్చేవాడిని. తర్వాత మరి పాస్టర్గా ఉన్నప్పుడు అక్కడ నుంచి ఆర్థిక సహాయము మరి కలిగి ఉండేటువంటి వాడిని. ఆ సమయంలో రవీంద్ర రెడ్డి గారు వచ్చి, రమేష్ ఇంకెంతకాలం చదువుతావులే, మన కాలేజీకి వచ్చి టీచ్ చేయగలరు, ప్రార్థన చేస్తాను సార్ అని అన్నా. చెయ్యి, ప్రార్థన చెయ్యి అని అన్నారు. 1 సంవత్సరం చదివితే మాస్టర్ ఆఫ్ థియాలజీ అయిపోయేది. కానీ పరిస్థితులు అనుకూలించలా. నేను వేసే మధ్యాహ్నం పేపర్ ఆగిపోయింది. ఎందుకో అనుమతించలా దేవుడు ఆ హైట్స్ 1 చదువుకోవటానికి. 2 పిల్లలు పుట్టారు. సరే, వెంటనే ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళా నేను ఎక్కడైతే కృపా కేంద్ర థియాలజికల్ కాలేజ్లో బీటీహెచ్ చేశానో అక్కడ వెళ్ళి మళ్ళా లెక్చరర్గా చదవటానికి దేవుడు సహాయం చేశాను. తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, కడపలో చేయాలనుకున్నాను. అన్నం ఫోన్ చేసి ప్రిన్సిపల్గా అవకాశం ఉంది వస్తావని అడిగారు. లేదన్నా నేను కడప వెళ్తాను. సరే, నువ్వు కడప వెళ్ళు కానీ ప్రార్థన చేయి కూడా అన్నారు. దాని గురించి కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి చిలకలు పట్ట వెళ్ళటానికి మరి అక్కడ 8 సంవత్సరాలు కనీసము మరి 100 మందిని ట్రైనింగ్ చేయడానికి వాళ్ళని దేవుడు ఎంతగానో కొరకు చూపించాడు. 8 సంవత్సరాల తర్వాత మళ్ళా మరి పరిస్థితులు అక్కడ అనుకూలపరచబడలేదు. మళ్ళా బ్యాక్ టు బెంగళూరు రావడం జరిగింది. తర్వాత 1.5 సంవత్సరము మన మధ్యలో సేవకులు మాస్టర్ ప్రభుతో కలిసి సేవలో పాల్గొనడం కలిగించడానికి దేవుడు సహాయం చేశాడు. 2019లో మరి ఆ యొక్క చర్చి మినిస్ట్రీని ప్రారంభించడానికి మరి మా కుటుంబీకురాలైనటువంటి హేమలత గారు, మా వదిలి గారు, ఆ పక్క బిల్డింగే వాళ్ళ యొక్క మరి పార్కింగ్ ఏరియాలో ఆ కుటుంబము మా కుటుంబము ఆదివారము
మరి ప్రార్థన ప్రారంభించడం జరిగింది. నిదానంగా దేవుని కృపను బట్టి ఒక కుటుంబం, ఒక వ్యక్తి అట్లా తర్వాత కాలంలో మళ్ళా చెల్లాచెదరైపోయింది. మళ్ళా ఆ విధంగా కొనసాగుతూ మళ్ళీ దేవుని కృపను బట్టి కుటుంబ సభ్యులు దేవుని సహాయం బట్టి ఇంచును కట్టుకోవడానికి, ఆ ఇంచులో మరి సేవ ప్రారంభించడానికి అది నిండిపోతున్నప్పుడు మేమందరము కూడా ఇక్కడ కూర్చున్నాం కదా, ఈ ప్రదేశానికి వచ్చి అందరం గొలుసు కట్టుకో కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. అయ్యా మాకు చర్చి కావాలి పైన అని ప్రార్థన చేసేవాళ్ళం. ప్రతి సండే చర్చి అయిపోవడం కానీ పైకి వచ్చి గొలుసు కట్టు ప్రార్థన చేసేవాళ్ళం. అతి తక్కువ కాలంలోనే దేవుని కృపను బట్టి ద్వారాలు తెరిచి మరి ఒక మంచి సంఘాన్ని ఇవ్వడం జరిగింది. మంచి సంఘాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. ఇల్లు కట్టుకున్నప్పుడు నాకు ఒక మరి గచ్చి యాక్సిడెంట్ అయింది. ఇప్పటికీ నా కాలులో ఒక ఐరన్ రాడ్ ఉన్నది. అప్పుడు కూడా మరి నన్ను ఆదరించి మరి నా కుటుంబీకులు సహాయం చేశారు. తర్వాత దానికి ముందు ఇంటి మీద కొన్ని ఈఎంఐలు తీసుకున్నాను. నేను వాటిని కట్టుకోవటానికి జొమాటోకి వెళ్ళాను. పోర్టర్ పని చేశాను. అంటే తమిళనాడు కూడా బైక్ మీద కొన్ని 50, 60, 70 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణం చేసి డెలివరీ చేసి వచ్చేవాడిని. నెల నేను ఈఎంఐ కట్టుకోవడానికి. దానికి ముందు స్కూల్లో పని చేశాను ప్రకాష్ గారితో కలిసి. ఈఎంఐని కట్టుకోవడానికి ఎక్కడ చూసినా కొంచెం కూడా గౌరవించేవాళ్ళు కూడా డెలివరీ చేసేవాళ్ళు. అంటే లిటరల్గా ఏడ్చుకున్నాను. ఏంటయ్యా, ఒకప్పుడు బైబిల్ కాలేజీలో 8 సంవత్సరాలు నేను వస్తూ ఉంటే ప్రిన్సిపాల్ గారు వస్తున్నారు అని అంత గౌరవం. కనీసం ఆ మినిస్ట్రీలో 100 మంది పైన సేవకులు ఉండేవాడు. ప్రిన్సిపాల్ గారు అని పిలిచేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏంటయ్యా, వాళ్ళ చేత ఒక గౌరవప్రదం లేనటువంటి పరిస్థితుల్లో స్వీకరించబడేటువంటి పని ఎందుకయ్యా నాకు అనుకున్నాను. ఆ సమయంలోనే అది చేస్తూ ఉన్నప్పుడు మరి నా చెల్లికి, నా తల్లి, మా బావగారు పాస్టర్ సంతోష్ క్యాన్సర్తో మరణించారు. నా తల్లి క్యాన్సర్తో మరణించింది. నా చెల్లి కూడా మరి బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పడం జరిగింది. అప్పుడు తనకి ఎవరు లేరు. అమ్మాయి ఇక్కడికి రా, ఇక్కడ చూపిద్దామని చెప్పారు. తను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత తన హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. అక్కడ హాస్పిటల్ మెడిసిన్ అంతా ఇస్తేనే ఒక కనీసం 2-3 రోజులు ప్రాసెస్ పడుతుంది. నేనేమో వెళ్ళాలి, ఈఎంఐ కట్టుకోవాలి. ఒకరోజు హాస్పిటల్లో ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. నాకెందుకు ఈ పరిస్థితి, ఈ విధంగా డోర్ టు డోర్ వెళ్ళి నేను డెలివరీ చేసిన పరిస్థితి, సహాయం చేయమన్నాను. ప్రార్థన చేసిన 2వ రోజు యాక్సిడెంట్ అయిపోయి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. ఆ సమయంలో మరి దేవుడు ప్రేమించి ఒక సహోదరి ద్వారా నాకు 10వ భాగము ఇవ్వటానికి ప్రేరేపించబడ్డారు. ఆ దినము నుండి అప్పుడు నిర్ణయించుకున్నాను, ఇక మీదట ఎలాంటి పరిస్థితులున్నా నీ సేవను తప్ప ఇంకే పని చేయను, నువ్వు నన్ను ఎట్లా పోషిస్తావు పోషించు అన్న ఒక నిర్ణయం తీసుకున్నాను. నిజంగా దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అన్నానంటే, మేమున్నది ఒక 12 ఫ్యామిలీస్ ఏమో ఉన్నాం, 30 మంది. కానీ ఈ 30 మంది కూడా దేవుని చిత్తంలో ఈ గూగుల్ మ్యాప్ అంటారు కదా, గూగుల్ మ్యాప్ ద్వారా చూసుకొని వచ్చి ఇక్కడ మా యొక్క సహవాసంలో కొనసాగుతూ ఈ యొక్క పరిచయము ఎంత చక్కటి మరి బిల్డింగు, మరి వాళ్ళ సహకారాలు, కుటుంబీయ సహకారాలతో, అలాగే పైన ప్రతి వారం కూడా భోజనం చేయడానికి డైనింగ్ హాల్ కూడా కట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఇవన్నీ తలంచుకున్నప్పుడు నేను ఈ 20 సంవత్సరాలు ముగించబడటానికి, సేవలో కొనసాగటానికి నా టీచర్లు, అదే నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు, అలాగే సేవలో మరి నా కుటుంబీకులు, అలాగే మరి చూసినట్లయితే అనేకమైనటువంటి శ్రేయోభిలాషులు, అనేక మంది సేవకుల యొక్క ప్రోత్సాహంతో, ముఖ్యంగా ఈ యొక్క దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి సంఘము చేత 20 సంవత్సరాలు కంప్లీట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. మీరందరి మందులో ఒక ఆర్డినేషన్ తీసుకోవాలనేటువంటి ఆశ అయితే లేదు, కానీ నేను ఆలోచించింది ఏంటంటే సెప్టెంబర్ 9వ తారీఖున 2002లో నేను బ్యాప్టిజం తీసుకున్నాను కదా, ఆ తారీఖున ఆర్డినేషన్ అంటే అందరినీ కూడా ఈ సేవ పరిచయలో
సహాయపడినటువంటి నన్ను తీర్చిదిద్దినటువంటి వారందరిని కూడా పిలిచి వారిని గణపరచాలని, అందరితో కలిసి సంతోషించాలని ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యం. కాబట్టి ఈ విధంగా సేవలో పరిచయలో కొనసాగించడానికి నా గురువు గారు, అలాగే మరి కుటుంబ సభ్యులు, అలాగే మరి నా దగ్గర వాక్యం నేర్చుకొని గొప్ప సేవలు చేస్తున్న మరి సహోదరులు, సేవకులు, అలాగే శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుస్తూ ఉన్నాను. దేవుడికి మహిమ కలుగునగాక. ఆమేన్.